ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శుక్రవారం నాడు దీపలక్ష్మి యొక్క ఆరాధన ద్వారా ఏర్పడేటువంటి ఉత్తమ ఫలితాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ త్రయోదశి. పూర్ణిమ ముందు వచ్చేటువంటి త్రయోదశి రోజున చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు వాహన కొనుగోళ్లు, విలువైనటువంటి వస్తువులు, బంగారం, వెండి కొనుగోళ్లు ఉత్తమ ఫలితాన్ని, స్థిరమైనటువంటి ఆనందాన్ని, శోభని కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు, 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఇక ఈరోజు మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, శని కుజుల యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది ప్రతికూల ఆకస్మిక ప్రభావాన్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి గణపతి హోమం, ఉలవల దానం, నువ్వుల దానం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ప్రయత్నంతో ప్రతి కార్యంలోనూ విజయాల్ని సాధించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. నూతన వాహన కొనుగోళ్లు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయంలో ఆకస్మిక అనుకూల మార్పులు చోటు చేసుకుంటే గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. విద్యాబలం ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతని సాధించగలుగుతారు. విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు, కార్యాలు, నిర్ణయాలు, కొనుగోళ్లు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఆటంకాలు ఏర్పడినప్పటికీ విద్యాపరమైనటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో చిక్కుల్ని దూరం చేస్తుంది. వ్యవహార విజ్ఞతను కలిగిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రతికూల వాతావరణం వాహన విషయాల్లో కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకు ప్రాధాన్యత ఇస్తారు. సత్తువతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు.
చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది, ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది, ఆదాయం పెరుగుతుంది. నూతన వాహన కొనుగోలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తప్పనిసరి. ప్రతిబంధకాల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. వ్యాపార విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు పాటించాలి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా చేపట్టినప్పటికీ ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. కీలక నిర్ణయాలు వ్యాపారరీత్యా తీసుకోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు, ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతికూల గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు బలాన్ని చేకూరుస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఏర్పడతాయి. వ్యాపార ప్రతిబంధకాలు చుట్టుముడతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య రక్షణకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. పెట్టుబడులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. మానసిక భీతి కూడా కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆనందం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. బాధ్యతల్ని స్వీకరించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందం లభిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు, ఆనందం లభిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శుభవార్తలు వింటారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ప్రయత్నాలు, వ్యాపార లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఆకస్మిక విజయాలు సాధిస్తారు. శుభవార్తలు గృహరీత్యా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మిత్రులతో ఏర్పడినటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలు సాధించగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక పూజాది కార్యక్రమాలు ఆర్థిక విజయాన్ని తెచ్చిపెడతాయి. ఆనందకర సంఘటనని ఆహ్వానిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగించగలుగుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి స్వామిని భక్తి శ్రద్ధలతో తమలపాకులతో పూజించినట్టయితే గ్రహ అతి ప్రతికూలత దూరమవుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రయాణాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవిని గృహంలో దీపలక్ష్మిగా భావించి చేసేటువంటి పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. దీని యొక్క విశేషం ఏమిటో పరిశీలిద్దాం. శుక్రవారం నాడు చేసేటువంటి మహాలక్ష్మి ఆరాధన విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. మహాలక్ష్మి ఆరాధన దీపారాధనతో ఆరంభమవుతుంది. అమ్మవారి ముంగిట వెలిగించినటువంటి ఆవునేతి దీపం కూడా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. ఈ దీపాన్ని దీపలక్ష్మిగా భావించాలి. దీపాన్ని వెలిగించాక పసుపు కుంకుమ గంధాలతో అలంకరించాలి. పుష్పాలతో పూజించాలి. దీపలక్ష్మి నమోస్తుతే అంటూ దీపానికి త్రికరణ శుద్ధిగా నమస్కారం చేయాలి. వెలుగుతున్నటువంటి దీపాన్ని దర్శించటం వల్ల అలౌకికమైనటువంటి ఆనందం లభిస్తుంది. మనసులో ఉన్నటువంటి ఒత్తిడి తగ్గి సంతోషం ఏర్పడుతుంది. క్షీరసాగరాన్ని దేవదానవులు చిలుకుతున్నప్పుడు అనంతమైనటువంటి దివ్య కాంతి పుంజం వెలువడిందంటారు. ఆ కాంతిని లక్ష్మీ స్వరూపంగా దేవతలు ఆరాధన చేశారు. మన సంస్కృతిలో దీపాన్ని వెలిగించడం అంటే వెలుగును స్వాగతించడమే, ఆనందాన్ని స్వాగతించడమే. వెలుగంటే లక్ష్మీదేవి కాబట్టి శుక్రవారం నాడు క్రమం తప్పకుండా దీపలక్ష్మి రూపంలో దీపారాధన చేయాలి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ స్తుతులతో పాటు మహాలక్ష్మి అష్టోత్తరాన్ని కూడా శుక్రవారం నాడు పఠించినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. మహాలక్ష్మికి దీపలక్ష్మికి ఆవు పాలు లేదా క్షీరాన్నాన్ని నివేదన చేయాలి. ప్రతినిత్యం దీపలక్ష్మిని ఆరాధన చేసే వారి లోగిలి సుఖ సంతోషాలకు నిలయమవుతుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే శుక్రుడు మిత్రక్షేత్రమైన మకర రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి మీ గృహం ముందు 8 దళాలతో ఉన్నటువంటి తామర పువ్వు ముగ్గును వేయటం, అంతేకాకుండా రాజరాజేశ్వరి అమ్మవారి చిత్రపటానికి ఎరుపు రంగు పూలతో ప్రత్యేకించి చామంతి, మందార, జాజీ పూలతో అర్చన చేయటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు అక్షరాభ్యాసం, నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి, ఆర్థిక వ్యవహారాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా చిన్నపిల్లలకు నామకరణం చేయటానికి, గృహ నిర్మాణానికై చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీ కుటుంబంలో సభ్యులు ఎవరైనా దీర్ఘకాలంగా ఆస్పత్రి పాలైనటువంటి తరుణంలో ఆ కుటుంబ సభ్యుడు త్వరగా ఇంటికి రావటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా మంగళవారం నాడు దుర్గాదేవిని ఆరాధన చేయటం ద్వారా, దుర్గాదేవి యొక్క చిత్రపటానికి నిమ్మకాయల దండను నివేదన చేయటం ద్వారా దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది కుటుంబ సభ్యులెవరైనా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన తరుణంలో త్వరగా కోలుకొని ఇంటికి రావటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మీ ఇంటి ముంగిట చెట్ల విషయంలో మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటో పరిపూర్ణంగా తెలుసుకోవడం చాలా మంచిది. రకరకాలైన పూల మొక్కలు ఉంటాయి. ఆ పూల మొక్కలను ఏ దిశలో పెంచితే మనకి యోగాన్ని ప్రసాదిస్తాయో తెలుసుకోవడం మంచిది. ఉదాహరణకి ప్రతి ఇంట తులసి పెంచుతారు. ఆ తులసి ఔషధం పూజనీయమైంది అని చెప్పేసి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఇది మాత్రం తూర్పు దిక్కునకు ఉండటం సర్వోత్తమం. ఇంటిలో తూర్పు దిక్కు వైపు ఉండాలి. అలాగే ఆగ్నేయం, దక్షిణ, నైరుతి భాగాల్లో మాత్రం పనికిరాదు. ఈ తులసి చెట్టును మీరు తెలియక ఆగ్నేయంలో కానీ, దక్షిణంలో కానీ, నైరుతి భాగంలో కానీ పెంచినట్లయితే అనర్థం వస్తుంది. ద్వాదశి రోజున తులసి చెట్టు కనుక తెచ్చి నాటినట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకమైన ప్రభావం మీకు కలిగి తీరుతుంది సుమా. అలాగే మందార మకరంద మాధుర్యమును బోలు అన్నారు.
మందార చెట్లు రకరకాల మందారాలు ఉన్నాయి. ఎర్ర మందార, ముద్ద మందార, తెల్ల మందార, ఆకుపచ్చ మందార, రకరకాలైన పూల మొక్కలు ఉన్నాయి. ఈ మందారం పూజా పుష్పం. దీన్ని తూర్పు దిక్కులో గనక పెంచినట్లయితే చాలా శ్రేయోదాయకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. వాస్తుశాస్త్రరీత్యా దోషం గనక ఉన్నట్లయితే వాయవ్యంలో మందార చెట్టు వేయటం చాలా సర్వ సుఖప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసాదింపజేస్తుంది. మందార మొక్క మాత్రం పడమర దిక్కులో మాత్రం ఉండకూడదు. దక్షిణ దిశగా ఉన్నా కూడా పర్వాలేదు. శిరోజాలకు కూడా ఈ మందార చాలా చక్కగా పనిచేస్తుంది. ఇకపోతే బిల్వం, మారేడు సాక్షాత్తు పరమేశ్వరుడికి చాలా ప్రీతివంతమైనటువంటిది. ఈ ఆకుల్ని శివార్చనకు ఉపయోగిస్తాం. పవిత్రవంతమైనటువంటి వృక్షంగా భావించబడుతోంది కాబట్టి ఈ చెట్టు ప్రేమని, శాంతిని పెంపొందింపచేస్తుంది. కాబట్టి దీని నుంచి వచ్చేటువంటి గాలి మనిషి ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి దీన్ని తూర్పు ఆగ్నేయంలో కానీ లేక వాయువ్యంలో కానీ పెంచుకోవటంలో ఏమాత్రం తప్పులేదు. అలాగే కరవీర పుష్పం అంటారు గన్నేరు. ఈ గన్నేరు శివప్రీతికరమైనటువంటిది. ఇది కూడా పూజకు పనికొచ్చేదే. కానీ ఈ చెట్టు కాయలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాయలు తెలియకుండా కనుక తీసుకున్నట్లయితే విషపూరితంగా ఉంటాయి. కాబట్టి గన్నేరు పప్పు అని చెప్పేసి ఉంటుంది. అది చాలా ఆరోగ్యరీత్యా కూడా హానికరం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చెట్టుని వాయువ్య దిశలో మాత్రం పెంచకూడదు. దక్షిణ దిశగా కూడా ఉంచకూడదు. తూర్పు, ఉత్తర ఆగ్నేయాలు ఈ చెట్లు పెంచుకోవచ్చు. అలాగే పొగడ, ఇది కూడా పూజకు పనికొచ్చేదే. దీన్ని ఉత్తర దిశగా పెంచడం సర్వశ్రేయోదాయకం. ఇకపోతే తెల్లటి పుష్పం, అందంగా ఉండేది నందివర్ధనం. ఇది చాలా మంచిది, పూజకు పనికొస్తుంది. దీన్ని తూర్పు, ఉత్తర వాయువ్యాలలో ఎక్కడైనా సరే పెంచుకోవచ్చు. కలర్ వైబ్రేషన్ కారణంగా వాయువ్యంలో అయితే ఇంకా రాణిస్తుంది. ఇకపోతే జిల్లేడు, ఔషధాల్లో ఎక్కువగా వాడేది, రక్తాన్ని శుభ్రపరిచేది, నరాల జబ్బులకు కూడా పనికి చేస్తుంది, సూక్ష్మజీవులకు శత్రువిది. దీని యొక్క పాలు చాలా శక్తివంతమైనది, కళ్ళకు తగలకూడదు. దీన్ని దక్షిణ దిశగా ఉంచడం మంచిది. అంటే ఇళ్లల్లో ఉండవచ్చా ఉండకూడదా అనేది కూడా ఒక సందేహం. ఇళ్లల్లో పెంచడం కన్నా పొలాల్లో పెంచడం చాలా మంచిది. ఇటీవల కాలంలో ప్రతి వాళ్ళు తెల్ల జిల్లేడు చెట్టు అని చెప్పేసి పెంచుతున్నారు. దానివల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే పారిజాతం, ఇది తెలుపు ఎరుపు రంగులు కలిసి పూచేటువంటి పూల వృక్షం. 6 అడుగుల ఎత్తుకు పైగానే ఎదుగుతుంది. హనుమంతునికి ప్రీతికరమైనటువంటి వృక్షం. ఇది కూడా చాలా పవిత్రవంతమైంది. తూర్పు దిక్కులో నాటడం మంచిది, రాణించుతుంది. ఇకపోతే మాలతి, ఇది పందిరిపైకి ఎక్కేటువంటి లత లాంటిది. దీని పువ్వులు చాలా సుగంధపూరితంగా ఉంటాయి. ఇది ఉన్న చోట గొంగళీలు అంటే గొంగళి పురుగులు ఎక్కువగా ఉంటాయి. దీని వాసనకు పాములు కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఇది విష్ణు ప్రేమైన పుష్పం. దీన్ని ఉత్తర దిశలో పెంచవచ్చు. అశోక వృక్షం, సాక్షాత్తు సీతాదేవి అశోక వృక్షం కిందనే కూర్చున్నది అని చెప్పేసి మనకు రామాయణంలో చెప్పారు. చాలా పరమ పవిత్రవంతమైనటువంటి వృక్షంగా భావించబడుతోంది. దీన్ని తూర్పు ఆగ్నేయంలో మనం పెంచుకోవచ్చు. చాలా రకాలైనటువంటి పుష్పాలు ఉన్నాయి. స్త్రీలు ధరించే పుష్పాల గురించి అనేక రకాలైనటువంటి పుష్పాలు కూడా ఉన్నాయి. ఆకు యొక్క ఔషధీయుక్తమైనటువంటి తత్వాలు మీ గృహం పైన, మీ ఇంటిలో నివసించే వారిపైన కూడా ప్రసరింప చేయటం చేత కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆ సూర్య భగవాన్ యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల ద్వారా కూడాను ఈ చెట్లు ఒక కవచంలా శరీరానికి చక్కటి శక్తిని ప్రసాదిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుచేతంటే మన శరీరానికి కావలసిన ఆక్సిజన్ చెట్ల నుంచే వస్తుంది. కాబట్టి వృక్షో రక్షతి రక్షితః అనేటువంటి సూత్ర ప్రాతిపదికను ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరిగి తమ ఇంటి ప్రాంగణంలోనూ ఇంటి వద్ద ఖాళీ స్థలం గనక ఉన్నట్లయితే వివిధ రకాలైనటువంటి పూల మొక్కలతో పాటుగా వివిధ ఫల వృక్షాలని కూడాను మీరు పెంచి మీ యొక్క గృహానికి అందంతో పాటుగా దానిలో నివసించేటువంటి వారికి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని మీరు సంపాదించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా.
అనే విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే వీధి పోటు ఉన్నటువంటి స్థలం అభివృద్ధికరమైనదా కాదా అన్నది ప్రశ్న. పోటు అంటే బాధ. వీధి పోటులో అత్యంత శుభదాయకమైనటువంటి వీధి పోటు ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం వీధి పోటు. ఈ యొక్క వీధి పోటు వలన చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందవచ్చు. కానీ మిగతా ఏ దిశల నుంచి వీధి పోటు ఉన్నప్పటికీ అవి అంత శుభదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వవు. అయితే శుభదాయకవంతమైనటువంటి ప్రభావం కానిటువంటి వాటి యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి ఆ వీధి పోటు వచ్చి తగిలేటువంటి చోట అశోక వృక్షం కానీ లేక గణపతి విగ్రహం కానీ స్థాపించినట్లయితే ఆ వీధి పోటు యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.